మద్దూరు మండలం గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఆన్వర్ అలీ కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో గ్రామ సర్పంచ్ మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూపాయి 3,50,000 ఎల్ఓసీ మంజూరైంది. మంజూరు పత్రాన్ని గాగిల్లాపూర్ గ్రామంలో బాధితుడు మహమ్మద్ ఆన్వర్ అలీకి కాంగ్రెస్ నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనకచంద్రం, మద్దూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మేక మల్లేశం, గ్రామశాఖ అధ్యక్షుడు బండి బాలయ్య, యూత్ కాంగ్రెస్ నాయకుడు సుంకూజు శ్రీశైలం, మేక శ్రీనివాస్, బండి గణేష్, గండు రాములు, ఎండి అహ్మద్ అలీ, బోయిని ఎల్లయ్య, నారదాసు మంకయ్య, మాజీ ఉప సర్పంచ్ నరసయ్య, నారదాసు వాల్నర్స్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కిరణ్ గారి నాయకత్వం, కిరణ్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కిరణ్ గారి నాయకత్వం. మా భర్త బాగా లేకుంటే ప్రభుత్వం మాకు సార్ కొంచెం సాయం చేసిండ్రు. డయాలసిస్ పేషెంట్ ఉన్నాడు అని కొంచెం సాయం చేసిండ్రు. ప్రభుత్వం నుంచి సార్ కిరణ్ సార్ చేసిండ్రు. కుమారుడు అన్వర్ అలీ అనారోగ్య కారణం వల్ల డయాలసిస్ నడుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో నేను గవర్నమెంట్ ద్వారా కొద్దిగా ఆర్థిక సహాయం అడిగినాను. దానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కిరణ్ గౌడ్ గారు, నాగపురి రాజలింగం కుమారుడు, బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అయిన నాయకుడు దీనికి మంచి సహకారం చేసి నాకు కొద్ది రోజుల్లోనే 3,50,000 మంజూరు చేయించాను. కిరణ్ గౌడ్ గారికి ధన్యవాదాలు చెప్తూ నేను నా చెక్కును నేను నాకు ఇచ్చింది. ఓకే 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 సర్పంచ్ గారు చెప్పండి. పోతా ఇటు పోతా అటు పోతా పోతా ఈరోజు గాగిల్లాపురం గ్రామానికి నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ ఇచ్చేసి అమెజల్ సార్ కుమారుడైనటువంటి ఎండి అన్వరాల్ గారికి ఎల్ఓసి డయాలసిస్ పేషెంట్గా గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో మరి లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న సందర్భంగా మరి కిరణ్ కుమార్ గారిని సంప్రదించగా అన్నగారు వెంటనే స్పందించి ఆ యొక్క వ్యక్తిని వెంటనే ఆరోగ్యంగా ఆదుకోవడానికి ముందుకు వచ్చి 3,50,000 చెక్కును ఎల్ఓసిని ఈరోజు అందించినందుకు అన్నగారికి ఆ కుటుంబం తరఫున మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వము అందరికీ పేదల పక్షపాతాన్ని నిరూపించుకోవడానికి ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో ఊర్లలో ఇలా జనగామ నియోజకవర్గం మొత్తంలో కూడా కిరణ్ అన్న గారు పేద కుటుంబాలకు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు పెద్ద కొడుకులాగా పేద దిక్కులకు అందరికీ నేనే దిక్కని ముందుకొస్తూ మీ సహకారం అందిస్తున్న కిరణ్ అన్న గారికి మా గ్రామం తరఫున ఒక సర్పంచ్గా నా వంతు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాగిల్లాపురం గ్రామంలో అహ్మద్ అలీ కుమారుడు అన్వర్ అలీ అనారోగ్యంతో దాదాపు సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతుండు. కానీ ఆర్థికంగా చాలా నష్టపోయాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాగపురి కిరణ్ కుమార్ గారి దగ్గరికి పోయి తన బాధను చెప్పుకుంటే అది ఇంత కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి న్యాయం జరుగుతుందని చెప్పి అటు మినిస్టర్ గారితో పై అధికారులకు
పై మినిస్టర్లకు, అధికారులకు, ప్రభుత్వానికి నచ్చజెప్పి మన వ్యక్తి అనారోగ్యంగా బాధపడుతుందని కిరణ్ కుమార్ గారు చాలా కష్టపడి క్లిష్ట పరిస్థితిలో ఆర్థికంగా ఈరోజు 3,50,000 రూపాయలు ఎల్ఓసి తీసుకొచ్చి అతన్ని చాలా ఆరోగ్యంగా ముందుకు తీసుకోవడం సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాము. మరి ఇది ఒక ఓన్లీ గాగిలపురం గ్రామం కాదు, మొత్తం కాన్స్టిట్యూషన్లో, జనగాం కాన్స్టిట్యూషన్లో దాదాపు ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎల్ఓసీలు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ దాదాపు ప్రతి ఊరికి ఇప్పటివరకే ప్రతి ఊరికి ఒక 100 అందించే కార్యక్రమం కొనసాగింది. ఇట్లనే ఇదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంకా రెండు సంవత్సరాల దాకా ఈ 100 కాదు, ఊరికి ఒక 200 మంది దాకా ఈ సహకారం అందిస్తే ఆర్థికంగా అందరూ గుర్తిస్తారు మీ నాయకత్వం. ఎందుకంటే ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినాక ఈ ఎల్ఓసీలు అనేది, ఈ సీఎం రిలీఫ్ అనేది ఇంతకుముందుకు పైరవలు ఉండేది, కానీ ఇప్పుడు ఈ పార్టీలకు అతీతంగా ఎవరికి నష్టం ఆర్థికంగా చెడిపోయినప్పటికీ నాగపూర్ కిరణ్ దృష్టిలో తీసుకోపోయినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళకు వితిన్ షార్ట్ టైంలో దాదాపు 2-3 నెలలనే వాళ్ళకు న్యాయం చేసి ముందుకు కొనసాగిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడినందుకు మేమందరము ఈ గ్రామ తరపు నుంచి, ఈ కాన్స్టిట్యూషన్ తరపు నుంచి, అలాగే ఇక్కడ మండల పార్టీ తరపు నుంచి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మద్దూరు మండలం కైలాపురం గ్రామానికి చెందినటువంటి అన్వర్ అలీ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయాన్ని నా దృష్టికి మా గ్రామ సర్పంచ్ గారు కనకచంద్రన్ గారు, అదేవిధంగా మా మద్దూరు మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశమన్న గారు, అదేవిధంగా గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వారి తండ్రి అయినటువంటి అహ్మద్ అలీ గారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మా కుటుంబానికి సుపరిచితులే. మా నాన్నగారితో వారు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి కాబట్టి నేను వారి కుటుంబం కూడా ఆర్థికంగా చాలా చతికిల పడినటువంటి పరిస్థితిలో సర్పంచ్ గారు, అదేవిధంగా మండలాధ్యక్షులు గారి దృష్టి తీసుకురావడంతో నేను ప్రత్యేకంగా మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరియు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో 3,50,000 రూపాయల ఎల్ఓసిని మంజూరు చేసి ఈరోజు గ్రామానికే వచ్చి గ్రామస్తుల సమక్షంలో, సర్పంచ్, మా మండలాధ్యక్షుల సమక్షంలో ఈరోజు వారికి ఈ ఎల్ఓసి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. మేము నియోజకవర్గ వ్యాప్తంగా కష్టకాలంలో ఉన్నటువంటి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు గత 50 సంవత్సరాల నుంచి మా కుటుంబం, మా నాన్న నాగపూర్ రాజంగ గారు సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా సేవలు అందించారు. వారి అడుగుజాడలోనే వారి యొక్క మార్గదర్శకత్వంలో మేము ఇప్పటికీ నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాలు తిరిగి పేదలకు, అట్టడుగు వర్గాల ప్రజలకు, ఇబ్బందులు ఉన్న ప్రజలకు మేము అండదండగా ఉన్నాము. ఇప్పటికే దాదాపు 10 కోట్లకు పైచీలకు మేము మా యొక్క సహకారం అందించాము. ఇక ముందు కూడా అందిస్తామని మా మల్లేశన్న చెప్పినట్టు, మా సర్పంచ్ గారు కనకచంద్రన్ చెప్పినట్టు ఇక ముందు కూడా ఇదే విధంగా కొనసాగిస్తూ పేద ప్రజలకు మేము అండగా ఉంటాం. ప్రజాప్రభుత్వంలో ప్రజల వద్దకే వచ్చి మేము సహాయం చేస్తాం. అదే మా గొప్పతనం. ఈ పైరేవులు గీరేవులు కాకుండా ప్రజల మధ్యలోనే ఇవ్వడం మా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రత్యేకత. మా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే పేదలకు అండగా ఉండే విధంగా చేస్తున్నారు. ఇంకా ముందు కూడా కొనసాగిస్తామని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామస్తులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.